కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సుకేష్ గారు నాతో మాట్లాడి మీరు కూడా చిన్న మెసేజ్ తీసుకోవాలి అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నేను ఎప్పుడు కూడా బైబిల్ స్టడీ చిన్న గ్రూప్స్లోనే మాట్లాడాను, సంఘం ఎదుట ఎప్పుడు మాట్లాడలేదు, ఇంతమంది ఎదుట ఎప్పుడు నేను మాట్లాడలేదు. నాకు అవకాశం ఇచ్చిన బ్రదర్కి చాలా థ్యాంక్స్. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన గడిచిన దినములన్నీ నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి దేవా, ఈ దినము నాయన నీ సన్నిధానంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి నా ప్రభువా నీ వాక్యంలోని అనేక సంగతులను మేము తెలుసుకోవడానికి దేవా, ఒక్కొక్కరి ద్వారా దేవా మరి ఒక్కొక్క పాఠాన్ని మేము నేర్చుకోవడానికి దేవా ఈ విధమైన సమావేశాన్ని ఏర్పాటు చేసిన దేవా మరి సిసిఎల్జీ చర్చ్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నిజంగానే బయట ఎవరు అవకాశం ఇవ్వట్లేదు, అయితే దేవా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి దేవా ఈ సమయంలో నేను మాట్లాడడానికి దేవా నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. అయితే జ్ఞానవంతుల మధ్యలో నేను నిలబడుతున్నాను ప్రభా, నాకే జ్ఞానం లేదు, నీ జ్ఞానం ఇచ్చి దేవ సమయోచితమైన జ్ఞానంతో నడిపించండి. చాలా విషయాలు నా హృదయంలో నా మైండ్లో ఉన్నాయి, అయితే వాటన్నింటినీ చెప్పడానికి కాకుండా ఇక్కడ ఏది అవసరమో మాకందరికి ఏది అవసరమో దాన్ని నేను బోధించడానికి కావలసిన ఆత్మ నడిపింపును నాకు దయచేయండి దేవా. వింటున్న వారికి కూడా నాయన ఈ మాటలు ఆలోచింపచేసే విధంగా, సత్యాన్ని తెలుసుకునే విధంగా ఉండలాగన, ఆ సత్య మార్గంలో మేమందరం నడుచుకునేలాగన నీ సహాయం దయచేయమని ఇప్పుడు నేను మాట్లాడబోతుండగా నీ ఆత్మచేత నన్ను నింపి నీ మాటలను మా అందరికీ వింపజేయమని ఈ చిన్ని ప్రార్థన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నేను అంటే ఈ రోజుకి తీసుకున్న వాక్య భాగం ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 24 వచనాల వరకు. సిస్టర్ ఎవరైనా ఒకరు సిస్టర్ చదివితే, అంటే ఇది ఏంటంటే తను చదువుతున్నప్పుడు మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తారని నేను చదివిస్తున్నాను. టైం కొంచెం టేకింగ్ అయినప్పటికీ మీరు చదువుతున్నప్పుడు మీరు మనసులో చదువుకోండి, లేదా వాక్యాన్ని ఆమె చదివినప్పుడైనా చూడండి. దయచేసి 17 నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 24 వచనాల వరకు. ఆయన బయలుదేరి మార్పులకు వచ్చుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవితంలో వారసులకు నేను చేయను అని ఆయన అడిగాడు. యేసు, నన్ను సంపూర్ణపడి ఎడ చూపుచున్నావు, దేవుడు ఒక్కడే గాని మరెవరూ సంపూర్ణుడు కాడు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించము, అటు ఆత్మ నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుకుని చెప్పాను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి వదులుగా ఉన్నది, నీకు వెళ్ళి నీకు కలిగిన వాటితో అమ్మి వీధులకివ్వు, పరలోకమందు నీకు ధర్మపడకము, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకి ముఖం చిన్నపుచ్చుకొని ముఖం నుంచి వెళ్ళిపోయాడు. 23-24. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి అందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూట సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి. సరిపోతుంది సిస్టర్, థ్యాంక్ యూ. మీరు ఈ వాక్య భాగాన్ని తరచుగా చదివే ఉంటారు, వినే ఉంటారు. అయితే నేను కూడా ఇందులో ఏముంది అని అనుకున్నాను, బట్ నాకు దేవుడు రివీల్ చేసిన సత్యాన్ని మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అయితే ఇంటరాక్షన్తో నేను చెప్పాలనుకుంటున్నాను. నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు ఆన్సర్ ఎంత త్వరగా చెప్తే నేను అంత తొందరగానే కంప్లీట్ చేస్తాను. దీనికి అంటే నేను పెట్టిన టైటిల్ ఏంటంటే ధనమా దేవుని రాజ్యమా. దీనికి నేను ఇచ్చిన టైటిల్ అది. అయితే ఈ ప్యాసేజ్ ఓన్లీ మార్కు సువార్తలోనే లేదు, మత్తయి 19-20 వచనం నుంచి కూడా మనం చూస్తాము. లూకా సువార్త 12-18 నుంచి 23 వచనాలు, ఆ 30 వరకు మనం ఇదే ప్యాసేజ్ని అంటే 3 వ్యక్తులు రాసినట్టుగా మనం చూస్తాము. అయితే ఇందులో అంటే 3 ప్యాసేజ్లను కంపేర్ చేస్తూ మనం చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఒకడు అని మనం చదివాం కదా. ఆ ఒకడు ఎవరంటే అతను ఒక యవనస్తుడు,
ఆ ఒకడు ఎవరంటే ఆయన ఒక ధనవంతుడు, ఆ ఒకడు ఎవరంటే ఆయన ఒక అధికారి. ఈ 3 ప్యాసేజీని మనం చదివినప్పుడు 3 వేరువేరుగా అంటే దాంట్లో ఉన్న విషయం అనమాట. యవ్వనస్తుడైన అధికారి, ధనవంతుడైన యవ్వనస్తుడైన అధికారి వచ్చి ఆయన ఏం అడుగుతున్నాడు? మోకాలుని దేవుని దగ్గర అడుగుతున్నాడంట, నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలి అని. అయితే ఇక్కడ చూస్తే సాధారణంగా మనలో కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు బ్రదర్ శ్రీనివాస్ గారు అనుకుంటా యోబు గురించి చెప్పి అంటే కొన్ని సమాధానాలు దొరకని ప్రశ్న మన జీవితాల్లో ఉంటాయి. కానీ మనకందరికీ అవసరమైన ప్రశ్న ఇది, నిత్య జీవాన్ని. మన అల్టిమేట్ గోల్ ఏంటి? నిత్య జీవమే కదా. ఆ నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తున్న యవనస్తుడు ఈయన. నిజంగానే ఆశ్చర్యం అనిపించింది కదా. ఈ కాలంలో ఎవరైనా యవనస్తులు నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. ఎంతసేపు మనీ మైండెడ్ గానో, లేదంటే ఎంజాయ్మెంట్ కోసమో, లేదంటే ఏదో ఒకటి సాధించడం కోసమో పరిగెత్తుతున్న యూత్ని, తమ సొంత సంతోషాల కోసం పరిగెడుతున్న యూత్ని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడున్న ఒక యవనస్తుడు, ఆయన యవనస్తుడు ఎవరనుకుంటున్నారు? ధనవంతుడు, ఆయన ఒక అధికారి. ఈ 3 క్వాలిటీస్ ఉన్న యవనస్తులు ఎవరైనా మోకాళ్ళు ఉండే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే తనే టాప్ మోస్ట్ లో ఉన్నాను, నీ చెప్పినట్టే వినాలి కానీ నాకెవడు చెప్తాడు అనే రేంజ్లో ఈ కాలంలో యవనస్తులు ఉంటారు. అయితే ఆ యవనస్తుడు అంత స్థాయిలో ఉన్నా సరే మోకాళ్ళు ఉన్నాడంట. ఆ మోకాళ్ళు ఉన్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. నేను ఎప్పుడు ఆలోచించలేదు యేసుక్రీస్తు అంటే దేవుడు, ఆయన సద్బోధకుడు, రబ్బీ అట్లా అని మనం అనుకుంటాం కదా. ఒక మాట నేను ఒక పాస్టర్ గారు చెప్పినప్పుడు విన్నాను ఏంటంటే, ఒక యవనస్తుడు ఇంకొక యవనస్తుడి దగ్గర మోకరిస్తున్నాడంట. ఇదెంత ఆశ్చర్యం కదా. ఒక యవనస్తుడు ఇంకొక యవనస్తుడి దగ్గర మోకరిస్తున్నాడంటే ఎంతమంది అలా మోకరించగలుగుతారు? నిజంగా ఆయనలో ఉన్న హంబుల్నెస్, ఆయనలో ఉన్న ఆసక్తి ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకి నేను 3 క్వశ్చన్స్ నేను అడగాలనుకుంటున్నాను. ఇక్కడ నిత్య జీవాన్ని గురించి అడుగుతున్నాం కదా. నిత్య జీవం అంటే ఏంటి? ఎవరైనా డెఫినేషన్ చెప్తారా? నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము దేవునితో జీవించడం. వెరీ గుడ్ ఆన్సర్. ఈ నిత్యము జీవించే జీవితాన్ని మనం ఎప్పుడు పొందుకుంటాం? ఎప్పుడు పొందుకుంటాం నిత్య జీవాన్ని? చెప్పండి, పర్వాలే, ఏ ఆన్సర్ అయినా. చనిపోయిన తర్వాతే కదా. ఓకే, ఇక్కడ ఆ యవనస్తుడు ఏమడుగుతున్నాడు తెలుసా? నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి నేనేం చేయాలంటున్నాడు. అంటే నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు. అయితే నిత్య జీవమేమో మనకి చనిపోయిన తర్వాత వస్తుంది. బట్ ఆ నిత్య జీవానికి వారసత్వాన్ని మనం ఎక్కడ పొందుకోవాలి? ఈ లోకంలోనే పొందుకోవాలి. ఇప్పుడు మనం బ్రతికి ఉన్నప్పుడే పొందుకోవాలి. అయితే ఆ నిత్య జీవాన్ని ఎలా సంపాదించుకుంటాం? మరి వాక్యం ఏం చెప్తుంది? నిత్య జీవం మనకి ఎలా వస్తుంది చెప్పాలి. సరే, నేనే చెప్తాను. ఆజ్ఞలు అంటే ఇక్కడ చదివిన దాన్ని బట్టి ఆజ్ఞలు గైకుంటే నిత్య జీవం వస్తుందా? అప్పుడు ఎటువంటి క్రియలు లేకుండానే దేవుడు మనల్ని రక్షించాడు కదా. ఎవరిని క్రియలను బట్టి మీకు ఈ రక్షణ కలగలేదని ఎఫెసీ 2:10 మాట్లాడతాం కదా. మీరు అతిశయించడానికి లేదు. మీరు క్రియల వల్ల మీరు ఈ రక్షణ పొందుకున్నారా అంటే పొందుకోలేదు. ఆయన ఉచితమైన కృప. ఇంకా మెయిన్ ఒక మాట ఉంటుంది, మనం అందరం ఏ విధంగా రక్షించబడ్డాం? పోనీ ఈ విధంగా అడుగుతున్నాను. కృప ద్వారా, విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. రక్షించబడిన వ్యక్తికి దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడు? నిత్య జీవం ఇస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అవునా కాదా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు అవుతారు. వాళ్ళకి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవునా కాదా? అయితే ఈ నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి అంటే పొందుకోకుండా మనకు అడ్డుపడేది ఏంటి? పాపం. ఈ పాపం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆదాము కాలంలోనే. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెల్లి చక్కగా చెప్పింది. నేత్రాశ విషయంలో అవ్వ పండు తిని చూడగానే టెంప్ట్ అయిపోయింది, శోధించబడింది. అవ్వ వల్ల పాపం జరిగింది. దీన్ని చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నాను నేను.
చాలా మంది దైవ సేవకులు ఇదే మాట చెప్తారు, అవ్వ వల్లే అంటే ఒక స్త్రీ వల్లే లోకంలోనికి పాపం ప్రవేశించింది అంటారు. కానీ అది ఎంత మాత్రం సత్యం కాదు. మీరు ఆదికాండము 2వ అధ్యాయం కనుక చూసినట్టయితే ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి? దేవుడు. ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చచ్చెదరని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆదం ఒక్కడే ఉన్నాడు. అప్పటికి అవ్వ క్రియేట్ చేయబడిందా? మీరు కానీ అప్పటికి ఆజ్ఞ ఇచ్చినప్పటికీ స్త్రీ క్రియేట్ చేయబడిందా? చేయబడలేదు. అయితే ఆజ్ఞను పాటించాల్సిన బాధ్యత అవ్వకు కూడా ఉంది కదా, ఉంది. అయితే ఇప్పుడు అవ్వని హైలైట్ చేసి అవ్వనే తప్పు చేస్తుందని చెప్తున్నారు. కానీ పాపము చేసింది ఇద్దరు. అవ్వ ఎంత తప్పు చేసిందో ఆదాము కూడా అంతే తప్పు చేశాడు, అవునా కాదా? కానీ ప్రపంచం దృష్టిలో స్త్రీ ద్వారానే పాపం లోకంలోనికి ప్రవేశించింది, స్త్రీ సెకండరీ, స్త్రీ మాట వినకూడదు అనే వాక్యాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఫెమినిస్ట్ అనుకోవద్దు దయచేసి, సత్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. నిజంగానే ఇప్పుడు ఒక స్త్రీయే అవ్వ గురించి ఆ విధంగా మాట్లాడినప్పుడు పురుషులు మాట్లాడడంలో తప్పులేదు. ఆ విషయం ఆవిడకెలా అర్థమైంది? ఒక దైవ సేవకుడు చెప్పాడు కాబట్టి కదా. నిజంగానే అవ్వ మోసగించబడిందంట. మరి ఆదం మోసగించబడ్డాడు అని ఉందా? లేదు. అవ్వ మోసగించబడింది కానీ ఆదం మోసగించబడలేదు. మోసగించబడకుండానే పాపం తెలిసి పండు తిన్నది ఎవరు? ఆదామే. కాబట్టి ఆదాము అంటే కడపటి ఆదాముగా వచ్చి ఈ మనుష్య సంతానాన్ని విడిపించడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, పాపం ద్వారా మనకి ఏం కోల్పోయామంటే నిత్యము ఆయనతో ఉండే జీవితాన్ని కోల్పోయాం. అయితే ఈ పాపం ద్వారా 3 మరణాలు మనం సంతరించుకున్నాం. ఒకటి ఆత్మీయ మరణం, 2వది శరీర మరణం, 3వది నిత్య మరణం. ఆత్మీయ మరణం అంటే ఏంటి? ఆత్మీయ మరణం అంటే ఏంటి? ఆత్మీయ మరణం అంటే ఏంటి? కాదు. ఆత్మీయ మరణం అంటేనే దాంట్లోనే ఉంది, ఆత్మలో మరణించడం. దేవుడు మనల్ని ఏ విధంగా చేశాడు? ఆయన నోటి శ్వాసను ఊదినప్పుడు మనం ఏమయ్యామో? జీవాత్మగా, జీవించే ఆత్మగా అయ్యాము. ఈ ఆత్మ జీవించడానికి ఒక తొడుగులాగా మనకి శరీరం ఇవ్వబడింది, అవునా? ఆత్మీయంగా చచ్చిపోయాం. దేవుడు అందుకే అంటాడు, నీవు ఈ పండు తిను దినమున చచ్చిపోయేదో అని అంటాడు కదా, అవునా? చనిపోయారంటే మరి పండు తిన వెంటనే వాళ్ళిద్దరు చనిపోయారా? చనిపోలేదు. 950 సంవత్సరాలు ఆదాం బ్రతికాడు, అవునా కదా? సో చనిపోవడం అంటే ఆత్మలో చనిపోవడం అంటే దేవుని నుండి దూరమైపోయిన జీవితం, దేవుని సహవాసం నుండి దేవుని నుండి దూరమైపోయిన జీవితం ఆత్మీయ మరణం. శరీర మరణం అంటే మీ అందరికీ తెలుసు, శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. మనకందరికీ అది సంప్రాప్తించింది. అయితే దేవుడు శరీర మరణాన్ని ఆత్మీయ మరణాన్ని కలుగజేయడం కోసం మనల్ని సృష్టించలేదు, మన పాపాన్ని బట్టి వీటిని సంతరించుకున్నాం. ఇప్పుడు నిత్య మరణం అంటే ఏంటి? నిత్య మరణం. ఎస్, సింపుల్ ఆన్సర్. నిత్యము దేవునితో ఎడబాటు. నరకం అంటే ఏంటో తెలుసా? మనం ఏదో అగ్నిలు జ్వాలలు అదే అంటాం. నాకు అనిపిస్తుంది దేవునితో ఎడబాటు కలిగిన జీవితమే నిత్య నరకం. అది ఈ లోకంలో కూడా మనం అనుభవించవచ్చు. నిజంగానే మీరు రోమపత్రిక 1వ అధ్యాయం అంతా చూస్తే వారి శరీర కోరికలను అనుసరించి వారు జీవించడానికి దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడంట? భ్రష్ట మనసుని ఇచ్చాడంట. ఇంకా వదిలేశాడు, నా వల్ల కాదు, మీరు నచ్చినట్టుగా మీరు బ్రతకండి. అలా అంటే ఎంత కష్టం కదా. తల్లిదండ్రులకు పోషణ కింద, సంరక్షణ కింద పిల్లలు లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? అంధకారంలోకి వెళ్ళిపోతుంది. దేవుడే మనల్ని విడిచిపెడితే మన జీవితం ఏమైపోతుంది? అది నరకం కంటే భయంకరం. మనం ఎక్కడో నరకంలోకి చనిపోయి నరకంలోకి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిన అవసరం ఏం లేదు. ఆ నిత్య మరణాన్ని, దేవుని నుంచి ఎడబాటుని మనం ఇక్కడ కూడా అనుభవించవచ్చు. అంటే శారీరకంగా, ఆత్మీయంగా దేవునితో కంప్లీట్ గా ఎడబాటయ్యి నిత్య మరణంలోనికి అంటే నిత్య నరకాగ్నిలోనికి మనము త్రోసివేయబడతాం. అయితే ఈ నిత్య జీవాన్ని గురించిన కాన్సెప్ట్ ఈ యవ్వనస్తుడికి ఎలా తెలుసు అని కనుక మనం ఆలోచిస్తే, ఈయన యూదా జాతికి చెందినవాడు కదా, ఈయన ఒక యూదుడు. అయితే నిత్య జీవాన్ని గురించిన ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలని ఎరిగినవాడు. అందుకనే ఈయన అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? నిత్య జీవానికి వారసుడు అనగడానికి నేనేం చేయాలి? మనము వారసత్వాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలోనే క్రీస్తును మన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనము నిత్య జీవానికి వారసులం అవుతాము. చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. అయితే ఇక్కడ అతను అడుగుతున్నాడు ఏంటంటే, సద్బోధకుడా, కొన్ని చోట్ల సత్పురుషుడా,
ఇప్పుడు సత్ అంటే సత్యము, కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఏసీ గారు ఏం చెప్తున్నారు? సద్బోధకుడా అంటే సత్పురుషుడా అంటే మంచివాడు ఎవరున్నారు? దేవుడు ఒక్కడే మంచివాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏమంటున్నాడంటే నీవు నన్ను దేవునిగా అంగీకరిస్తున్నావా అనే క్వశ్చన్ వేస్తున్నాడు అక్కడ ఆయనని. అయితే ఇక్కడ ఈయన అడిగిన దానికి సద్బోధకుడు అన్నప్పుడు దేవుడు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో అని డైరెక్ట్ గా చెప్పకుండా దేవుని గురించిన ప్రమాణాలను గురించి చెప్తున్నాడు. ఆజ్ఞలను పాటించమని అన్నాడు. ఆజ్ఞలను పాటించమనగానే నేను ఇవన్నీ బాల్యము నుండే పాటిస్తున్నానని చెప్తున్నాడు. అయితే దేవుడంట అతనికి ఒకటి కొదువగా ఉందని ప్రేమించాడంట. మనం ఎవరిని ప్రేమిస్తామంటే చాలా వరకు మనకి 2 పిల్లలు ఉన్నారు అనుకో, ఎవరు వీక్గా ఉంటే వాళ్ళనే కదా ప్రేమిస్తారు. నాకు ఇది చదివినప్పుడు ఏమనిపించిందంటే ఎంత బాగా చేస్తున్నాడు, ధర్మశాస్త్ర ఆజ్ఞలనే నెరవేరుస్తున్నాడు, భలా మంచిగా నువ్వు చేస్తున్నావు, నీకు ఇంకేం కొదవలేదు, నువ్వు నిత్య రాజ్యానికి ఎలిజిబిలిటీ అని చెప్పాలి. కానీ ఇక్కడ దేవుడు అలా చెప్పాడా? చెప్పలేదు. ఏం చెప్తున్నాడంటే ఆజ్ఞలను పాటించమన్నాడు, నేను అవి పాటిస్తూనే ఉన్నాను అని చెప్పిన తర్వాత ప్రేమించి కొదవగా ఉన్నది ఏంటంటే నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్మన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆస్తిని అమ్మడానికి ఏమైనా రిలేషన్ ఉందా? దేవునిని తొలగిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆస్తిని అమ్మేయమని దేవుడు ఎందుకు చెప్పాడు? తెలుసుకోవడానికి ఒక టెస్టింగ్ లాగా ఇస్తాడు కదా అని మనకు అనిపిస్తుంది. అయితే నేను దీన్ని కొంచెం డీప్గా ధ్యానం చేసినప్పుడు నాకేమనిపించిందంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రధాన స్థానం అంటే ఇప్పుడు ఒక మనకి 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు 2గా క్రోడీకరించారు. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో, తర్వాత నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అయితే నేనేమనుకున్నాను, ఇది చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే పొరుగువాన్ని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించినట్టే, నీ పొరుగువాన్ని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడని 1 యోహాను చెప్తుంది కదా. మరి దేవుడు పొరుగువాన్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టని దేవుడు చెప్పినప్పుడు ఈయన పొరుగువానికి ఆస్తి ఇవ్వడంలో ఏమవుతున్నాడు? వెనుకంజ వేస్తూ ఉన్నాడు. అంటే ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ అంటే 2 ఆజ్ఞలలో 2వది నెరవేర్చట్లేదు అని నేను అనుకున్నాను. కానీ నేను ఇంకా కొంచెం డీపర్గా స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే అసలు ఆయన 2 ఆజ్ఞలను పాటించట్లేదంట. 2 ఆజ్ఞలు ఏంటి? ఆయన దేవుణ్ణి ప్రేమించట్లేదంట, పొరుగువాన్ని ప్రేమించట్లేదంట. నాకు దీని గురించి నేను ఆలోచించినప్పుడు దీనికి ఇప్పుడు అయ్యగా చెప్పారు కదా ప్రతిదానికి బైబిల్ రిఫరెన్స్ ఉండాలని, దాని గురించి మీకు ఒక మాట చదివిస్తాను. 23వ వచనంలో ఉంటది. ఏంటి? అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి ఎంత నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము. ఏది లేదు. ఓకే, ఇక్కడ ఈ యవనస్తుడు దేని మీద నమ్మకం ఉంచుతున్నాడు? ఆస్తి మీద నమ్మకం ఉంచుతున్నాడు. మనము ఏ విధంగా రక్షించబడ్డాము? విశ్వాసం ద్వారానే, నమ్మకం ద్వారానే. క్రీస్తు మీద నమ్మకాన్ని బట్టే కదా మనం రక్షించబడింది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? పొరుగువాన్ని ప్రేమించడం అనే ఆజ్ఞ పక్కన పెడితే దేవుణ్ణే ప్రేమించట్లేదు, దేవుని యందే విశ్వాసం ఉంచట్లేదు. సరే, మీరు ఒక మాట అడగొచ్చు, దేవుని యందు విశ్వాసం లేకపోతే ఆయన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆయనని ఎందుకు ఈ ప్రశ్న అడుగుతాడని ప్రశ్న మీకు కలగొచ్చు కదా. దేవుని యందు విశ్వాసం లేక కాదు, ఆయన కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, కరెక్ట్ పర్సన్ని అడిగాడు, కరెక్ట్ ఆన్సరే పొందుకున్నాడు. కానీ దాన్ని చేయడానికి వెనుకంజ వేసి మోకం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అవునా కదా? అయితే ఇక్కడ ఏంటంటే చాలా మంది దీనిలో నుంచి నేను ఒక అప్లికేషన్ పాయింట్ తీసుకురావాలనుకుంటున్నాను. అందుకే దీన్ని మరీ చెప్తున్నాను. ఏంటంటే చాలా మంది దేవుణ్ణి నమ్ముతామని అంటారు, కానీ ఆ నమ్మకాన్ని క్రియల్లో చూపించే జీవితాన్ని జీవిస్తారు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఒక మాట అంటాడు, నీ ఆస్తిని బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆస్తిని అమ్మయ్యానని చెప్పలేదు, అమ్మి నన్ను వెంబడించు అన్నారు. వెంబడించడం అంటే క్రీస్తుని ఫాలో అవ్వాలి. అవునా కదా? క్రీస్తుని ఫాలో అయ్యే లాగా మనం జీవించాలి. అంటే క్రీస్తు స్వారూప్యం మనలోకి ఏర్పడే విధంగా మనం జీవించినప్పుడే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. చాలా వరకు ఏమనుకుంటారంటే నేను యేసయ్యని నమ్ముకున్నాను, ఇంకా నేనే పనులు చేయనక్కర్లేదు, ఏ విధంగా జీవించినా ఓకే అనుకునే క్రైస్తవులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ దేవుని స్వరూపంలోకి మార్చబడేంత వరకు మనం ఈ లోకంలో పోరాడాల్సిందే. మనమైతే రక్తం కారునంతగా పోరాడట్లేదని
బైబిల్ చెప్తుంది కదా. కనీసం అంటే మినిమం దేవుడు చేయమన్న పనులను కూడా చేయకుండా నేను విశ్వాసం ఉంచాను అని మనుషులంగా మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ నమ్మకం గురించి యాకోబు గారు ఒక మాట చెప్తాడు, ఏంటంటే దయ్యాలు కూడా దేవుడు ఉన్నాయని నమ్ముతున్నాడు. అవునా కాదా? ఆ నమ్మకానికి ఈ నమ్మకానికి వ్యత్యాసం ఉండాలి కదా. నమ్మకం ద్వారానే మనం రక్షించబడ్డాం. అయితే ఆ విశ్వాసము క్రియలలో లేకపోతే నీ విశ్వాసం వృధం అంటున్నాడు కదా యాకోబు భక్తుడు. కాబట్టి మన విశ్వాసము క్రియాశీలకంగా ఉండాలి. ఇక్కడ ఆయన నమ్ముతున్నాడు కానీ ఆయన క్రియలు ఆ విధంగా ఉన్నాయా? లేవు. కాబట్టి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, నేను ఈ విధంగా నన్ను నెరవేర్చాను, నన్ను దేవుడు మెచ్చుకుంటాడు, నేను అందరి ఎదుట ఆయన మెచ్చుకుంటాడు, షో ఆఫ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాడా అని నాకు అనిపించింది. ఇది నా సొంత అభిప్రాయం. అయితే నిజంగా మనలో ఎంతో మంది ఇలాగే ఉంటారు కదా, నాకు కొంచెం వాక్యం వస్తే చాలు, ఇంకా నాకంటే ఎవరు ఎక్కువ లేరు అనుకుంటారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఎప్పుడు అనుకుంటాను, కూర్చున్న వ్యక్తుల్లో చాలా మంది జ్ఞానవంతులు ఉంటారు. దేవుడు వాళ్ళకి మేబీ అవకాశం ఇవ్వకపోవచ్చు, లేదంటే వాళ్ళ అవకాశాన్ని తీసుకోకపోవచ్చు. వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి ఏది పడితే అది చెప్పడానికి లేదు. మనం ఖచ్చితంగా దాన్ని ధ్యానించి మనం నేర్చుకొని అన్వయించుకొని అప్పుడు మనము బోధించాలి. ఇక్కడ నుంచి నాకు టైం తక్కువ ఇవ్వబడింది, చాలా విషయాలు నేను నేర్చుకున్నాను, నోట్ డౌన్ చేసుకున్నాను, బట్ అవన్నీ ఏం చెప్పట్లేదు. అయితే ఇక్కడ ఒక కంపారిటివ్ స్టడీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే జక్కయ్య గురించి మీకు తెలుసు కదా. జక్కయ్య ఆయన కూడా యూదుడే, అవునా కాదా? ఆయన ఏం పని చేస్తున్నాడు? సుంకరి, ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు కదా. ఇక్కడ చూస్తే మీరు లూకాసు వార్తలో చూస్తే అదే ప్యాసేజ్ ఉంటుంది. 18వ అధ్యాయంలో దీని గురించి చెప్తే 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి చెప్తాడు. జక్కయ్య యేసుని చూడాలనుకున్నాడు అంతే, కానీ యేసయ్య తన ఇంట్లోకి రాగానే ఆయన ఏం చేశాడు? 4 గింతలు ఇచ్చేశాడు. ఇక్కడ ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడు? ఇవ్వడానికి వెనుకంజ వేశాడు. మీరు అర్థం చేసుకోవడానికి నేను ఇది మళ్ళీ జక్కని తీసుకొచ్చాను. అయితే 4 గింతలు తిరిగి ఇచ్చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్రమ సంపాదన మొత్తం అయిందనుకో, ఆయన ఏమవుతాడు? రోడ్డు మీద పడతాడు. పోనీ కొంత % అక్రమ సంపాదన ఉందనుకో, ఆయన ఏమవుతాడు? పేదవాడు అవుతాడు. దేవుని కోసము ఆయన పేదవాడు అవ్వడానికైనా రెడీ అయిపోయాడు. కానీ ఈ ఆజ్ఞలను పాటించి ధర్మశాస్త్రం అంతా నెరవేరుస్తున్నానన్న ఈ ఫీల్ అయ్యే ఈ యవనస్తుడు ధనాన్ని విడిచిపెట్టడానికి ఎంత ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడి వెళ్ళిపోయాడంట. నిజంగా మనము ఇప్పుడు యవనస్తులుగా మీరున్నారు, మీరు ఏ విధంగా అంటే ఏ విధమైన చాయిస్ని మీరు తీసుకుంటారు? నిజంగానే ఇప్పుడు ధనమే అని నేను చెప్పట్లేదు, యవనస్తులకు ఏదైనా ఉండొచ్చు. ఒక దైవజనుడు, నేను ఇది ప్యాసేజ్ చదివినప్పుడు అనిపించింది నాకు, అయ్యో ఈ పిచ్చివాడు ధనాన్ని వదిలేసుకోలేకపోయాడే అని చెప్పి నేను ఆయనను చాలా తక్కువ చేశాను. కానీ దేవుడు నాకు ఒక మాట చూపించాడు, నాకు ఇష్టమైనవి నేను వదిలిపెట్టడానికి నేను కూడా కొన్నిసార్లు మొబైల్ అడిక్షన్ కావచ్చు, లేదంటే మన రిలేటివ్సే, అంటే వాళ్ళని మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. అది వస్తువు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, అలవాట్లే అవ్వచ్చు. ఏదైనా సరే దేవుని కంటే ఏదైనా ఎక్కువగా ప్రేమిస్తే ఏమవుతుంది? అది విగ్రహం. ఆ విగ్రహాన్ని మనం ఎవరి స్థానంలో పెడుతున్నాము? దేవుని స్థానంలో పెడుతున్నాం. దేవుని స్థానంలో పెట్టేది ఏదైనా సరే ఆజ్ఞ అతిక్రమణే కదా. సో దేవుని యందు నమ్మకం ఉంచడం మాత్రమే కాదు, నమ్మిక చొప్పున క్రియలు చేయాలని తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఆ వ్యక్తి విడిచిపెట్టలేక దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఇక్కడ జక్కయ్య ఎంత మంచి అంటే మెప్పు పొందుకున్నాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అయితే ఆయన నిజంగా అబ్రహాము కుమారుడే కాదా? ఆయన యూదా జాతికి చెందిన వ్యక్తే కదా, ఇశ్రాయేలీయుడే కదా. కానీ అందరూ ఈయన ఇన్కమ్ ట్యాక్స్ రోమా ప్రభుత్వం తరపున వసూలు చేస్తున్న దాన్ని బట్టి ఏమయ్యాడు? అందరి చేత ద్వేషించబడ్డాడు. అందరూ ఆయన తృణీకరించారు. కానీ యేసయ్య మాత్రం హక్కును చేసుకోవడాన్ని బట్టి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, దేవుణ్ణి సంపాదించుకున్నాడు. అందుకని దేవుడు ఏమంటాడు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అని ఎందుకు పిలిచాడు? దానియేలు కుమారుడో దావీదు కుమారుడో అని పిలవచ్చు కదా. విశ్వాసులకు తండ్రి కదా. ఏ విశ్వాసాన్ని అయితే అక్కడ ఆ యవనస్తుడు చూపించలేకపోయాడో, ఇక్కడ ఈ యొక్క జక్కయ్య అదే విశ్వాసాన్ని చూపించి తనకున్నదంతా కూడా ఆయన ఏం చేశాడు? ఇచ్చేశాడు కదా. నిజంగానే. అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ధనాన్ని గురించి ఎస్పెషల్లీ అంటే ఈ కాలంలో యవనస్తులు ఉద్యోగం వేటలో కావచ్చు, ధనాన్ని సంపాదించుకున్న వేటలో కావచ్చు పడిపోయి ఉండొచ్చు. అయితే ధనం సంపాదించడం చెడ్డదా అంటే కాదు. ధనవంతులు మన బైబిల్లో ఎవరు లేరా పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు?
ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు, ఈవెన్ బ్రదర్ చెప్పినట్టు యోబు కూడా ఉన్నాడు. అంటే అబ్రహాము, యోబు లాంటి భక్తులు ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ధనాన్ని సంపాదించడం తప్పు కాదు, కానీ ఆ ధనాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు, ఆ ధనాన్ని నువ్వు దాని మీదే నువ్వు అంటే నమ్మిక పెట్టి నువ్వు దాన్ని విగ్రహంగా లాగా చేసుకుంటున్నావా అనే దాని విషయంలోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసామనుకోండి, మన జేబులో డబ్బులు లేకుండా ట్రావెల్ చేస్తే ధైర్యంగా ఉంటామా? ఆ ట్రావెల్ కి సంబంధించిన డబ్బులు మన చేతుల్లో ఉంటే ధైర్యంగా ఉంటామా? డబ్బులు ఉంటేనే ధైర్యంగా ఉంటాం కదా. అయితే మనీ మనకి ఏమి ఇస్తుందంటే భద్రతని ఇస్తుంది. అంటే మనము ఎవరి మీద ఆధారపడాలి అని దేవుడు చెప్తున్నాడు, దేవుని మీదే ఆధారపడాలి. మన భద్రత ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది, అవునా కాదా? ఇక్కడ ధనం ఏం చేస్తుందంటే దేవుని స్థానాన్ని భర్తీ చేస్తుంది. అందుకనే దేవుడు ఏమంటాడంటే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు, ఎవరో ఒకరికి దాసులు అవుతారు. ఇక్కడ ఈ యవనస్తుడు దేవునికి దాసులయ్యాడు, ధనానికి దాసత్వాన్ని బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. ధనాన్ని విడిచిపెట్టడానికి మనసు లేకుండా పోయింది. సో మన జీవితంలో మనకున్న విగ్రహం ఏంటి? మనం ధనంని ఏ విధంగా చూస్తున్నాము? ధన సంపాదన తప్పనుకుంటున్నామా? చాలా మంది ధనవంతులుగా అంటే డబ్బు సంపాదించడానికి వెళ్ళే క్రైస్తవులను చూసి కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ మీరు తర్వాత చూడండి, 1 తిమోతి పత్రికలో ఒక మాట ఉంటది, అదొక వచనం చెప్పి నేను క్లోజ్ చేస్తాను, చాలా టైం అయిపోయింది అనుకుంటాను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 3 వచనాలు ఒకసారి. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనములను నమ్మక ఎంచుక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని యందే నమ్మక ఎంచుటని ఆజ్ఞాపించును. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్యులు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవాలని వారికి ఆజ్ఞాపించును. ఇహమందు ధనవంతులైన వారు ఎలా ఉండకూడదు అంటున్నాడు? గర్విష్ఠులు కావద్దు, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచకూడదు అంటున్నాడు, అవునా కదా? అయితే సుఖంగా అనుభవించటానికి సమస్తాన్ని మనకు ధారాళంగా దయచేయు దేవుని మీదే నమ్మకం ఉంచాలి. మనకి ధనమున్నా సరే మన విశ్వాసం, మన నమ్మిక దేవుని మీదే ఉండాలి, కానీ ధనం మీద ఉండకూడదని చెప్తూనే ఇక్కడ ఇంకో మాట ఏమంటున్నాడంటే, రాబోవు కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు. అంటే మనం సంపాదించే సంపాదన కేవలం మన కోసం కాదు, ఇతరుల కోసం ఖర్చు పెట్టడానికి. అందుకనే నువ్వు ఈ లోకంలో ధనాన్ని సంపాదించి పేదవాళ్ళకి ఇస్తే నీకేమవుతుందంట? పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటామని చెప్తున్నాడు. మనం సంపాదించే సంపాదన న్యాయవంతంగా దేవుడు చెప్పిన విధంగా ఖర్చు పెట్టినప్పుడు మనం ఎక్కడ కూర్చుకుంటున్నాము? పరలోకంలో కూర్చుకుంటున్నాం. అంటే ఇక్కడ దేవుడు ఆయనకి నేర్పించాల్సిన మాట ఏంటంటే, నువ్వు ధనాన్ని విగ్రహంగా చేసి నేను ఆజ్ఞలను పాటిస్తున్నాను, నేను నీతిమంతుని అని నువ్వు చూపించుకోవడానుకుంటున్నావు, కానీ నీకు కొదువుగా ఉంది ఇది అని చెప్పినప్పుడు కూడా ఆయన విధేయత చూపించలేకపోయాడు. కాబట్టి మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ఏదైనా విగ్రహం లాంటిది ఉందా? దాన్ని విడిచిపెట్టుకుందాము. ధనాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ధనాన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నామా? ధనాన్ని సంపాదించి గర్విష్ఠులు కావద్దు. ధనం సంపాదన చేసినా సరే దాని మీద నమ్మకం ఉంచుకోకూడదు. ఆ ధనాన్ని సత్క్రియలను చేసి దాన్ని మనము పరలోకంలో రెట్టింపు చేసుకునే వారంగా ఉండాలి. మనం సంపాదించిన సంపాదన ఇతరుల మేలు కొరకు, పొరుగు వారి క్షేమం కొరకు మనము ఉపయోగించినట్లయితే మనం పరలోకంలో రెట్టింపును కూర్చుకుంటామన్న విషయాన్ని ఇక్కడ నేను తెలియజేయాలనుకుంటున్నాను. సో చాలా విషయాలు ఉన్నాయి, బట్ బ్రదర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, ఆ యవ్వనస్తుడు 2 ఆజ్ఞల్ని పాటించలేదు. మనం అలాగా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ క్రీస్తుని వెంబడించే వారంగా ఉంటున్నామా, లేదంటే నామమాత్రపు క్రైస్తవులుగానే ఉంటున్నామా? చాలా మంది, నేను ఒక కొటేషన్ చదివాను, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారంట కానీ క్రీస్తుతో సహవాసం చేయట్లేదంట, క్రీస్తుకు దూరంగా ఉంటున్నారంట. మరి ఎవరి గురించి చెప్తున్నారంటే క్రీస్తు గురించే చెప్తున్నారు, క్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ క్రీస్తుతో గుడ్ రిలేషన్షిప్ లో లేరు. మనం ఎప్పుడైతే దేవునితో రిలేషన్షిప్ లో ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అప్పటిదాకా స్పీడ్గా చెప్పి అవకాశాన్ని ఇచ్చినందుకు మాత్రం వందనాలని చాలా చల్లగా మెల్లగా చెప్పారు. మంచిది, థ్యాంక్ యూ సిస్టర్. మంచిది, చాలా విషయాలు చెప్పారు.
ఏమీ ఎప్పుడూ చెప్పలేదు, ఇలాగా సంఘం ముందు మాట్లాడలేదు అనుకుంటేనే అర్ధగంట మాట్లాడారు. కాబట్టి